ISM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR. గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన. డిచ్పల్లి మండలంలోని దూసుగాం గ్రామంలో చెరువు కట్టపైన శ్రీ వీరాంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించిన ఆయన విగ్రహం ఏర్పాటు. పెన్షన్ మొత్తాన్ని దశల వారీగా పెంచుకుంటూ వెళ్లి 3,000 రూపాయలు చేస్తామని పాదయాత్రలో ఆనాడే జగన్ చెప్పారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR. ఈరోజు దాదాపుగా అవే అంశాలు మళ్ళీ ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే దాదాపుగా అదే అంశాలు మళ్ళీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అందరన్న మాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు BRS ఓడిపోతుంది అనుకోలేదు, కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు, పోతే గీతే మా ఎమ్మెల్యేగా ఓడిపోతారేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కలలో కూడా అనుకోలేదు అనే మాట, అయ్యో ఇట్లా జరిగింది అనే ఒక భావన. దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ, ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒకసారి మా నాయకులు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు. అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాల్లో పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది, కొన్ని లోటుపాట్లు ఉండే వాటిని కూడా సవరించుంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాదాపుగా ఈరోజు మేము 11:30-12 ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా 5:30-6 గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక అర్ధగంట 40 నిమిషాలు తీసేస్తే చాలా డీటెయిల్డ్గా సమావేశం జరిగింది. వచ్చిన నాయకులు కూడా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళు చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం లేదు. ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా, ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాలన మీద జరిగిన అభివృద్ధి మీద ఎవరు కాదనలేని కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. అన్న అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు, కరెంటు విషయంలో కంప్లైంట్ లేదు, నీరు విషయంలో కంప్లైంట్ లేదు, తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు, రోడ్లు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు, జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలెత్తి చూపలేదు, ఆసుపత్రులు పెట్టినారు, బాగా చేశారు. ఈ కంప్లైంట్లు ఏమీ లేవు. కానీ కొన్ని విషయాలు, ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం 1.85% తేడాతోనే ఓడిపోయినాము, ఒక 5 లక్షల ఓట్లతో ఓడిపోయినాము. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు. అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు. పార్టీ నిర్మాణ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సల్పబండ తండాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎంపీడీఓ లక్ష్మణ్లు మాట్లాడుతూ గడప గడపకు సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్, అధికారులు ఏవో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి, తండా నాయక్, శంకర్, గంగారాం, వార్డు మెంబర్లు, సెక్రటరీ, గ్రామ అభివృద్ధి కమిటీ తదితరులు పాల్గొన్నారు. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది. 19 మీకు ఒక స్థలం ఇస్తారు. అమరవీరుల కుటుంబమా అయితే టిక్ కొట్టు. అమరవీరుడు చనిపోయిన ఆయన పేరు, ఆయన ఏ రోజు చనిపోయాడు, ఏ సంవత్సరం చనిపోయాడు, అక్కడ చనిపోయాడు, దీనికి జత చేయాలి, రాయాలి డెత్ సర్టిఫికేట్ నంబర్. లేకుంటే ఇంకో తెలంగాణ ఉద్యమం మొన్న ఉద్యమంలో పాల్గొన్నారా అయితే అవును, ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నంబరు,
ఏ జైలుకి పోయిండో జైలు పేరు, ఆ స్థలము, శిక్ష ఎన్ని రోజులు పడ్డాడో అన్న కూలర్లు వేసుకుంటాం. అప్పుడు గిర్రని తిరుగుతుంది మీటర్, తిరిగినప్పుడు యూనిట్లు పెరగచ్చు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకి ఏం చేసారు, 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎన్ని యూనిట్లు ఉపయోగిస్తున్నావు దాంట్లో ఉంటుంది. కొంచెం చదువుకున్న పిల్లలు, మీ పిల్లలు అక్కడ వాళ్ళతో ఎన్ని యూనిట్లు రాయించండి. ఇక్కడ ఎస్సీ నంబర్ ఉంటుంది, అది ఎస్సీ నెంబర్ రాకుండా యూఎస్సీ నెంబర్ రాయాలి. ఇక్కడ యూఎస్సీ నెంబర్ శ్రీహరి రాసిరు కదా, 8 డిజిట్స్ ఉంటాయి, అది రాసి ఇవ్వాలి. ఇంకోటి చేయుత పథకం కింద ప్రస్తుతం బయట పోయి దవాఖానలో డయాలసిస్ చేస్తాం, అది ప్యూరిఫై చేస్తుంది, దానికి డబ్బులు పడితే అట్లాంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. బీడీ కార్మికులకు వృత్తి, ఒంటరి మహిళ, ఇంటి మీద ఉంటుంది కదా ఆడబిడ్డ, ఇంట్లో చెల్లెల పెళ్లి, తమ్ముల పెళ్లి, అందరు పెళ్లి చేసి ఆమె వచ్చేసరికి ఇంట్లో తల్లిదండ్రులు చనిపోతే ఆమె ఇంటి పెద్దగా ఉండిపోతుంది ఇంటి మీద, అట్లాంటి ఒంటరి మహిళ వృత్తి. తర్వాత భర్త చనిపోతేటువంటి ఆమె వితంతు పెన్షన్, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, ఫైల్ ఏరియా అంటే బోధకాలు ఉంటాయి కదా పెద్ద దొడ్డుకాలు వాళ్లకు, తర్వాత బీడీ టేకేదారులకు కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా దాని తర్వాత దీనికి జతపరిచిన వాసిని 2 ఆధార్ కార్డు, ఇంకోటి తెల్ల రేషన్ కార్డు, ఇదంతా రాసి ఇక్కడ సంతకం లేదా వేలిముద్ర పెట్టి ఏది రాసిస్తే ఇక్కడ మీకు ఒక రసీదు ఇస్తారు. ఇక్కడ రసీదుకు దరఖాస్తు సంఖ్య ఎల్జీడీ నంబర్ ఉంటుంది ఒకటి, ఇక్కడ రాస్తారు. మీరు ఇక ఫోటో ఇక్కడ పెడితే ఇక్కడ పైన కూడా ఒక రసీదు నంబర్ రాస్తారు. కాబట్టి ఈ రసీదు ఇక్కడ చింపి మీకు ఇస్తారు, అది జాగ్రత్తగా మీరు పెట్టుకోండి. సంవత్సరానికి ఏవో గారిని ఆహ్వానిస్తున్నారు, సంవత్సరానికి 12,000 ఇక్కడ సూపర్ సర్పంచ్లకి, మరి గ్రామ ప్రజలకి, ఇక్కడ వచ్చేసిన అధికారులకు, అనధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం. మేము ఎన్నో రోజుల సంది సమస్య ఉంది సార్, మాది ల్యాండ్ ఇష్యూ ఉంది ఒకటి. 979లో కొన్ని సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు చేసుకుంటూ వస్తుంటాను. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి దానికి సాగు చేసుకుంటా కరెంట్ కూడా ఉంది. ఒక 11 మంది మీద కేసు కూడా అయింది సార్, అది ఎఫ్ఐఆర్ అయింది, కేసు నడుస్తుంది. అయితే కేసు కూడా నడుస్తుంది సార్. అది మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోయాము. దాంట్లో స్కూల్ పెడతామంటే స్కూల్ శాంక్షన్ రాలేదు, అట్లనే ఉంది. ల్యాండ్ మేము సాగులోనే ఉంది, ఇప్పటికీ సాగులోనే ఉంది. పొలం కూడా చేసినాం. ఇప్పుడు కూడా కరెంట్తో ఇబ్బంది ఉంది, కరెంట్ లేదు అక్కడ. నార్మల్ మా ట్రాన్స్ఫర్ నుంచి తీసుకుపోయి వాడినాం అప్పుడు. ఇప్పుడు కరెంటు ల్యాండ్ మీద సమస్య ఉంది మాది. ఎన్నో సంవత్సరాల నుంచి చేసినా కానీ అది మా పేరు మీద పట్టాలు ఇంకా కాలేదు. ఈ సభాముఖంగా మీకు ఏమైనా పట్టాలు దరఖాస్తు ఇవ్వమంటే మా వాళ్ళతో ఇప్పిస్తాను నేను. మీరు అది ఉండాలా అంటే మీరు ఏ గుంటలో ఏ పంట వేస్తున్నా అనేది కూడా కరెక్ట్ రాయించుకోవాలి. మీరు విన్నారా, మక్కేసిరు మక్క, వరేసిరు వరి, పక్కగా ఉంటే రేపు మీరు మళ్ళీ నేను కౌంటర్ అన్నది ఆన్లైన్లో లేదు అనే విధానం తెచ్చుకోవద్దు. ఈసారి కొత్తగా మార్పు చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ బోనస్ ఇచ్చారనుకో ఎవరికి ఇస్తారు, వడ్లు పండించి కౌంటర్లో అమ్ముతారు కదా, ఆ లిస్టుకే ఇస్తారు. కాబట్టి ఆన్లైన్ ఉండేటట్లు చూసుకోరు అందరు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి నాది ఆన్లైన్లో లేదు సార్ అంటే ఎవరు హెల్ప్ చేయలేరు. ఇప్పుడు మీరు పంట వేసిన నుంచి కోసే వరకు చాలా టైం ఉంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, పంట నమోదు చేయించుకోవాలి. మన ఏఈఓ మీకు తెలిసే కదా, అనుష మేడం ఉండే, ఇప్పుడు ఇంకో మేడం వచ్చింది రైతు వేదిక. అక్కడ మీరు మేడంను సంప్రదించి ఏ పంటలు ఉన్నాయో, ఏ ఎకరాల్లో, ఏ సర్వే నెంబర్లో ఎన్ని గుంటలు ఉంటాయో అంతకు కరెక్ట్గా రాయించుకోండి. ఎరువులు అయితే ఎరువులు ప్రాబ్లం ఏం లేదు. నిన్న ఆల్రెడీ 2 లోన్లు పెట్టించడం వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్లు అన్ని స్కీమ్స్ చెప్పారు సార్, మన ఎంపీఓ సార్ గారు అన్నీ వివరించారు. దాంట్లో రైతు బంధు ఒకటి ఉన్నది. అంతకుముందు రైతు బంధునే ఇప్పుడు మనం ఏమంటున్నాం, రైతు భరోసా పథకంగా ఉన్నది. ఈ రైతు భరోసా పథకం ఏంటంటే ఆల్రెడీ మనకు రైతు బంధు వస్తున్న రైతులు ఉన్నారు కదా, పాత జాబితా వాళ్ళు ఉంటాయి, లేదా మార్పిడి చేసుకుంటారు. ఒక రైతు నుంచి ఇంకో రైతు ఉంటాడు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం అలా మెన్షన్ చేయాలి. అదొకటి. ఇంకోటి కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తిస్తుంది. మరి కౌలు రైతులు అంటే ఎవరు? భూమి ఉండద్దు, మళ్ళీ ఓనరు మీకు రాసి ఇవ్వగలగాల. ఇప్పుడు ఓనర్కు రైతు భరోసా కావాలా, కౌలుదారు కావాలంటే కుదరదు. ఓనర్ ఖచ్చితంగా మీకు కౌలునామా ఉండాలా, కౌలుకి ఇవ్వాలా, ఓనర్ అంగీకరించి సంతకం పెట్టాలా. ప్లస్ ఓటీపీస్, ఇప్పుడు మీరు కౌలు పత్రం తీసుకొని అడ్లు అమ్ముకుంటారు, ఓటీపీ వస్తుంది ఓనర్కి, ఓటీపీ చెప్పగలగాలి. అట్లా ఉంటుంది అన్నట్టు.
పూర్తి కౌలుదారు ఉన్నాడు. అది కాకుండా ఇంకో పథకం ఏంటంటే ఇప్పుడు దీంట్లోనే రైతు భరోసాలోనే వ్యవసాయ కూలీలకు కూడా 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి ఇచ్చిర్రు ఇలా మా దరఖాస్తులో. అంటే ఏంది, వ్యవసాయ కూలీలు ఎవరు ఉంటారు మరి? వ్యవసాయ కూలీలు అంటే అసలు భూమి లేకుండా వ్యవసాయం మీదనే ఆధారపడి కూలీ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచో బీహార్ వాళ్ళు అక్కడి నుంచి వస్తారు లేబర్స్. అట్లానే మన ఊళ్ళో భూమి లేకుండా ఉండి వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వ్యవసాయ కూలీలుగా, అదే కూలి పని చేసుకునేటోళ్ళకు వాళ్ళకు ఏదైతే మనకు ఉపాధి హామీ పథకంలో ఒకటి కార్డు ఉంటుంది. ఉపాధి హామీ కార్డు ఇలా ఫిల్ చేసి ఆ కార్డు నెంబర్ నింపి వ్యవసాయ కూలి అన్ని టిక్ చేయాలి. అయితే వాళ్ళకు ఎకరానికి సంవత్సరానికి 12,000 చొప్పున రైతు భరోసా పథకం వర్తిస్తుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని దూసుగాం గ్రామంలో చెరువు కట్ట పైన శ్రీ వీరాంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించి ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. 3 రోజుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టపైన ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం చుట్టుపక్కల గ్రామాలకు శుభసూచకమని ఆయన తెలిపారు. ఆంజనేయ స్వామి కృప వల్ల పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దూస్గాం గ్రామ అభివృద్ధి కమిటీ, నక్కలగుట్ట తండా, నడిమి తండా, గొల్లమట్ట తండా అభివృద్ధి కమిటీ, దుబాయ్ కువైట్ ఖత్తర్ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి మరి ఇక్కడ యజ్ఞంలో పాల్పంచుకొని ఆ దేవుని యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మరి దూస్గామ గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, దేవిసింగ్ గారికి, రమేష్ గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున తాండా పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ, మీరు చాలా మంచి చక్కటి కార్యక్రమము చేశారు. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దానికి ఒక గుడి రూపంలో ఇలా కట్టుకొని అందరూ కలిసికట్టుగా చేయడం అనేది చాలా సంతోషకరం. తప్పకుండా ఈ గుడికి వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా మేము ప్రభుత్వం తరఫున చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ చెరువు కట్టకు ఆంజనేయ స్వామి గుడి ఉండడం అంటే చాలా మంచి శుభసూచకం మీ గ్రామానికి. కానీ సో మీ అందరు కూడా ఆ దేవుని దయతో ఇక్కడ తాండావాసులే కాదు, మన దూస్గాం గ్రామ ప్రజలందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు, సుఖశాంతులు, సుఖ సంపదలు అన్ని కలగాల, పాడి పంటలు మీ పిల్లలు కూడా అందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు అందరు కూడా శుభం కలగాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఇక్కడ సన్మానం చేసి సత్కరించి నన్ను ఆదరించినందుకు మీ గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మళ్ళీ కలుద్దాం. వస్తా. ఇవాళ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఊళ్ళో కూడా కొంచెం ఏదో ఉంది, విషాదం ఉన్నట్టుంది. కాబట్టి మీకు అందరు కూడా కలిసినందుకు అందుకే మిమ్మల్ని చంపా కూలీలు అనేది. బహుశా మీకు కూడా మీ ఓనర్ చంద్రబాబు మాదిరిగా మెమరీ లాస్ ఉందో ఏమో టెస్ట్ చేయించుకోండి. జనసేన పెన్షన్ మొత్తాన్ని దశల వారీగా పెంచుకుంటూ వెళ్లి 3,000 రూపాయలు చేస్తామని పాదయాత్రలో ఆనాడే సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం రోజే పెన్షన్ 2,250కు పెంచి దాన్ని ప్రతి సంవత్సరం దశల వారీగా పెంచుతూ ఇప్పుడు పెన్షన్ ని 3,000 రూపాయలు చేసి మాట నిలబెట్టుకున్నారు. అయినా ఎన్నికలకు నెల రోజులు ఉంది అనగా ఓట్ల కోసం హడావుడిగా పెన్షన్లు పెంచిన మీ దత్త తండ్రి చంద్రబాబు మోసకారి పనులు జనం మర్చిపోలేదు. ఈ విషయంలో నాడు మీ దత్త తండ్రిని ప్రశ్నించకుండా మీరు గాడిదలు కాసారా? ఇక మీ ఆటలు సాగవు. మీ గారడి విద్యలు చాలించి సర్కస్ టెంట్ ఎత్తేయండి. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో, నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను. పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. అవ్వ తాతల కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం 2,250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. రేపు సంవత్సరం 2,500 రూపాయలకు తీసుకొని పోతాము.
ఆ తర్వాత సంవత్సరం 2750 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాత సంవత్సరం 3000 రూపాయలకు కూడా తీసుకొని పోతాము. ఆ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ అవ్వ తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవాళ 2 చేతులు జోడించి పేరు పేరున ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అవ్వను ప్రతి తాతను. పంచాయతీతోనే ప్రగతి వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గౌరవనీయులు పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయురాలు శ్రీమతి వానంపల్లి లక్ష్మి ముత్యాలరావు గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ సర్పంచ్ అసోసియేషన్, అదే మరిగా పుసులూరి నరేంద్ర గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్స్, అదే మరిగా గౌరవనీయురాలు శ్రీదేవి గారు, బిర్రు ప్రతాప్ రెడ్డి స్టేట్ జనరల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ఛాంబర్స్, పగడాల రమేష్ గారు ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ ఏపీ సర్పంచ్ అసోసియేషన్, ఇప్పుడే చింతకాయల ముత్యాలు ఆయన చేసిన తప్పు పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలి, మా అధికారాలు కాపాడమని గట్టిగా మాట్లాడాడు. అంటే ఆయన ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు, వేదిక పైనే ఉన్నాడు. సస్పెన్షన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే సమస్య అడిగితే సమస్య పరిష్కారం చేయలేరు కానీ ఆ సమస్య అడిగిన వాళ్ళపైన ఉక్కుపాదం పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారంటే సర్పంచులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రోషం ఉండే సర్పంచి ఆ పార్టీలో ఉంటారా లేదా మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనమేం బానిసలం కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడే 3 మహనీయులు, మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విముక్తి సాధించి స్వాతంత్రం నా జన్మ హక్కుని పోరాడి ఈరోజు స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉండాలి, ఆ రాజ్యాంగం ఎట్టుండాలో నిర్దిష్టంగా రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగమే మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడుండే సర్పంచులకు అధికారం ఉన్నా, ఎమ్మెల్యేలుగా మాకు అధికారం ఉన్నా, ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి అధికారం ఉన్నా, ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ అధికారాలు ఎవరెవరికి ఉండాలో ఏమేమి ఇవ్వాలని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. 3వ వ్యక్తిని తెలుగు వారి ముద్దు బిడ్డ, తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అలాంటి వ్యక్తుల స్ఫూర్తిగా కెప్టెన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో సంచలనం సృష్టించిన పేసర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన రికార్డును సృష్టించాడు. లంచ్ విరామానికి ముందు 5 వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ పేసర్ గా నిలిచాడు. 92 ఏళ్ల ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక పేసర్ లంచ్ బ్రేక్ కు ముందు 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి. అయితే సిరాజ్ కు ముందు ఎడమ చేతి వాటం స్పిన్నర్ మనీందర్ సింగ్ మాత్రమే ఈ రికార్డును సాధించాడు. 1986-87లో బెంగళూరు వేదికగా పాకిస్తాన్ పై టెస్ట్ లో ఈ ఘనత సాధించాడు. దీంతో లంచ్ కు ముందు 5 వికెట్లు తీసిన పేసర్ గా సిరాజ్, స్పిన్నర్ గా మనీందర్ సింగ్ నిలిచారు. కాగా బుధవారం దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ తో తొలి ఇన్నింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ రెచ్చిపోయాడు. పేస్, స్పింగ్, సీమ్ బంతులతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లలోనే 55 పరుగులకు ఆల్అౌట్ అయింది.
1991లో అంతర్జాతీయ క్రికెట్లోకి సౌత్ ఆఫ్రికా తిరిగి ప్రవేశించిన తర్వాత ఆ జట్టు టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. ఇండియాపై టెస్టుల్లో ఏ జట్టుకైనా ఇది అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకుముందు 2021లో ముంబై టెస్టులో న్యూజిలాండ్ 62 పరుగులకే ఆల్అౌట్ అయింది. జట్టుల్లో ప్రత్యర్థిని టీమిండియా 60 పరుగుల్లోపే ఆల్అౌట్ చేయడం 1932 తర్వాత ఇదే తొలిసారి. 1932లో తొలి టెస్టు ఆడిన భారత్ ప్రత్యర్థి 60 కంటే తక్కువ పరుగులకే ఆల్అౌట్ చేసింది. నరసరావుపేటలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కనపడకపోవడం శోచనీయం. కార్మికులు సమ్మె చేస్తుంటే వారిని పరామర్శించకపోగా వారిపై పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటు. అంగన్వాడీల ధర్నాని టీడీపీ నేతలే చూపిస్తున్నారు అని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అనడం వారిని మరింత బాధ కలిగించింది. నరసరావుపేటలో దారుణంగా దుర్గంధం వెళ్లదిల్లడానికి ఎమ్మెల్యే కనీసం బ్లీచింగ్ పౌడర్ కొట్టే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించామని అంగన్వాడీలు ఈరోజు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎమ్మెల్యేని దగ్గరుండి గెలిపిస్తే అంగన్వాడీలకు ఈరోజు ఈ శాపం ఏంటి? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దానాదహంతో విర్రవీగుతున్నారు. గోపిరెడ్డి అవినీతి దెబ్బకి నరసరావుపేటలో ఇప్పటికీ 6 మున్సిపల్ కమిషనర్లు మారారు. ఎమ్మెల్యే అనుచరులు ప్రభుత్వ భూముల కబ్జా, ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారు. కనీసం కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేని పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన ఘటన, పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వారి న్యాయమైన కోరికల్ని తీర్చమని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వ అధికారులను కోరుతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో, ఎక్కడైతే మున్సిపల్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారో అదే రోడ్లో అక్కడున్న చెత్త కుండీల మొత్తాన్ని మరి ట్రాక్టర్ల ద్వారా ఖాళీ చేయించడం, రోడ్లు ఊడవటం కానీ ఇవన్నీ చేస్తూ కనీసం మున్సిపల్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులను కూడా దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. మరి దీంతో ఏఐటీయూసీ కానీ సిఐటియు వీళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ధర్నా చేయడం జరిగింది. మరి న్యాయంగా అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శిబిరం దగ్గరికి వచ్చి మీ కోరికలు ఏంటి, మీ డిమాండ్లు ఏంటి, కనీసం వాళ్ళతో పరామర్శించి మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఇవన్నీ కూడా చెప్పాలి. కానీ అటువంటి పరామర్శ లేకుండానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడున్న మున్సిపల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా లాఠీ చార్జ్ చేయించడం జరిగింది. కొంతమంది ఆడవాళ్ళని అయితే మరి చున్నీలు పట్టుకుని కూడా లాగటం జరిగింది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో మాట అనడం జరిగింది, ఇవాళ ఏఐటీయూసీ కానీ సిఐటియు ద్వారా జరిగే ధర్నా మరి టీడీపీ అరవింద్ బాబు దగ్గరుండి ధర్నాను చేయిస్తాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీనికి బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ధర్నాలు చేయిస్తాడని చెప్పడం జరిగింది. కానీ న్యాయమైన కోరికలు వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇవాళ పెరిగిన నిత్యావసర ధరల వల్ల మరి ప్రతిదీ కరెంట్ రేటు పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, వంట నూనె, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని రేట్లు పెరిగినాయి. నువ్వు 16,000 ఇస్తే ఇవాళ ఖర్చు 32,000 ఉంది. అందువల్ల న్యాయపరంగా మేము అడుగుతుంది 26,000 ఇమ్మని కోరుతూ ఉన్నాము నెలకి. కానీ దాని మీద స్పందన లేదు. ఇవాళ నువ్వు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నరసరావుపేట పట్టణం కానీ ఎక్కడున్న మున్సిపాలిటీలు అన్నీ కూడా ఎక్కడ కూడా శానిటేషన్ లేదు, రోడ్లన్నీ దుర్మార్గంగా ఉన్నాయి, రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి, కాలువలు శుభ్రత లేదు, కనీసం బ్లీచింగ్ పౌడరు ఫినాయిల్ కూడా కొట్టే పరిస్థితి లేదు. మరి ఎక్కడ చూసినా నరసరావుపేట టౌన్ మొత్తం కూడా దోమలు, మలేరియా జ్వరాలు, డెంగ్యూ ఫీవర్లు. కనీసం ఇవన్నీ చూసి కూడా సిగ్గుపడని మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రోడ్డు మీదకి వచ్చి వేలు చూపించి పారిశుద్ధ్య కార్మికులు అందరినీ కూడా భయపెడుతున్నాడంటే మరి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ఎంతవరకు వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి. ఇదే కార్మికులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీకి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళదే కనీటి పర్యంతరం అవుతున్నారు. దగ్గరుండి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు. ఇవాళ కనీసం పారిశుద్ధ్య కార్మికులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, అదేవిధంగా వాలంటీర్లు కానీ ఎవరిని కూడా దగ్గరికి రానిలేని పరిస్థితి. ఇవాళ నీకు ధనమదం, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల అండతోటి ఎవరిని బట్టినా కానీ తోలనాటం, అందరినీ బెదిరించడం ఇవాళ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. నేను ఒకటే చెప్పాను, 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ పారిశుద్ధ్య కార్మికుల మీద లాఠీ చార్జ్ చేయిస్తాడని చెప్పాను. నిన్న అదే జరిగింది.
అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఏఐటీసీ సిఐటి నాయకుల మీద గంజాయి ఇంట్లో పెట్టి గంజాయి కేసు కూడా పెట్టిస్తాడు, నార్కోటిక్ కేసు పెట్టించగలడు అతను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎంతోమంది ప్రజా సంఘాల నాయకుల మీద ఇదే విధంగా కేసులు పెట్టించిన ఘనత ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తూ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధనదాహంతో మదమెక్కున్నావు, ప్రజలు నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు గ్రామ స్థాయిలో విశేష స్పందన లభిస్తుంది. మండల పరిధిలోని కంటేపూడి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన పోటీలకు 243 మంది మహిళలు హాజరయ్యారు. గ్రామంలోని సీసీ రోడ్లన్నీ రంగవల్లులతో నిండిపోయాయి. పల్లెలకు ముందుగానే సంక్రాంతి శోభ వచ్చినట్లయింది. మంత్రి అంబటి స్వయంగా ముగ్గులను పరిశీలించి ఇంత భారీ స్థాయిలో మహిళలు పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతి మీ ఇంటికే వస్తుందన్నారు. గ్రామ స్థాయి విజేతలలో నుండి 5 మందిని మండల స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ నెల 12వ తేదీన మండల స్థాయి విజేతలతో సత్తెనపల్లి కేంద్రంలో భారీ స్థాయి ముగింపు వేడుకలు జరుగుతాయని, కార్యక్రమంలో రూరల్ మండలం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అంబటి రాంబాబు గారు మన ముగ్గురు వీక్షిస్తున్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల మహిళలకు వైఎస్ఆర్సీపీ ముగ్గురు వేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుందండి. మొదటి బహుమతి గ్రామ స్థాయిలో 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 2 లక్షల రూపాయలు. దయచేసి ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 5 సార్లుగా ఇది 6వ సంవత్సరం. ప్రతి సంవత్సరము ఇదే రోజుల్లో నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాల్లోనూ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించి ఆ గ్రామాల్లో విజేతలకు బహుమతులు ఇచ్చి, మండలాల్లో మళ్ళా విజేతలని వీళ్ళందరూ తీసుకెళ్లి మండలాల్లో పోటీ పెట్టి అక్కడ విజేతలకు అక్కడ బహుమతులు ఇచ్చి, ఆ తర్వాత 12వ తారీఖున ప్రతి జనవరి 12వ తారీఖున ఇప్పటికీ 6వ సంవత్సరం ఇది సత్తెనపల్లిలో పట్టణంలో జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆ రోజున ముగ్గుల పోటీలు జరుగుతాయి. ఆ రోజున అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్య అతిథులు పార్టీ నాయకులు వస్తారు. ఈ సంవత్సరం అయితే మీ అందరికీ ఇష్టమైన మహిళ రోజా గారు ఈ సంవత్సరం అక్కడికి రాబోతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఆ రోజున వచ్చి ఆ రోజున కూడా ఈ పెద్ద జరిగేటటువంటి ఫైనల్స్ లో కూడా మీరు పాల్గొవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రతి గ్రామంలోనూ మరి ముగ్గులు పోటీలు నిర్వహించడం సహజంగా ఏం చేస్తారంటే, గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గేసుకుంటారు. వాళ్ళందరినీ సమీకరించి ఒకే చోట అంటే ఒకే రోడ్డు మీద మరి పోటీలు పెట్టి దానిలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నిర్ణయించి చేయడం జరుగుతుంది. పైగా ఎవరైతే పాల్గొన్నారో ప్రతి మహిళకి కూడా ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది, ఒక గిఫ్ట్. ఎందుకంటే మీరు కష్టపడి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఓటు వేశారు కాబట్టి మీకు ఒక
గిఫ్ట్ ఇవ్వకపోతే ధర్మంగా ఉండదని ప్రైజు సంగతి అలాంటి పెట్టి ప్రతి సంవత్సరం ఒక గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గ్రామంలో గత సంవత్సరం 203 ముగ్గురు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరం 240 మంది పాల్గొన్నారు. అంటే సుమారుగా 37 మంది అదనంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది బాగా ప్రచారం జరుగుతుంది. అదే మొదటి సంవత్సరం అయితే 2980 అయింది. మొన్న 9,444 అయింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 12,000 అవుతాయి అనుకున్నాం. ఈ వాతావరణం చూస్తుంటే 12,000 కన్నా కూడా ఎక్కువ అయ్యేటటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. చాలా మంది మహిళలు ఉత్సాహంగా దీనిలో పాల్గొనడం చాలా సంతోషం. పాల్గొన్నటువంటి మహిళలందరికీ నా శుభాకాంక్షలు. దీనిలో ఎంతమంది పాల్గొన్నా 240 మంది పాల్గొన్నా 500 పాల్గొన్నా వచ్చేది 5 ప్రైజులే. నాకు రాలేదని దిగులు పడద్దు, అన్నిదా భావించవద్దు. జడ్జి న్యాయం చేయలేదు కొంతమంది అంటారు ప్రైజ్ రాకపోతే. అలాంటిది ఏం పెట్టుకోకండి, ధర్మంగా చేస్తున్నాం. అందుకని ఏది ఇబ్బంది లేకుండా అందరికి కూడా ఒక మంచి గిఫ్ట్ మీ ఇంటికి చేరగలుగుతాను. అది నా బాధ్యత. దాన్ని గుర్తుపెట్టుకుని అందరూ హ్యాపీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. మళ్ళీ నేను అంతర్వారిపాలెం వెళ్ళాలి. అక్కడ కూడా ఇదే కార్యక్రమం సాగుతుంది. అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పాను. అక్కడ వెళ్ళి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేది భావించవద్దని మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్. గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన. డిచ్పల్లి మండలంలోని దూసుగాం గ్రామంలో చెరువు కట్టపైన శ్రీ వీరాంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించిన ఆయన విగ్రహం ఏర్పాటు. పెన్షన్ మొత్తాన్ని దశల వారీగా పెంచుకుంటూ వెళ్లి 3,000 రూపాయలు చేస్తామని పాదయాత్రలో ఆనాడే జగన్ చెప్పారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.